సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కర్నీ మీరు ఎలా చూస్తున్నారో వాళ్లు కూడా మిమ్మల్ని అలా చూస్తున్నారనే గ్యారంటీ లేదు. మీరు ఎప్పుడూ నిస్వార్థంగా సహాయం చేసే స్వభావం కలిగినవారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడేవాళ్లు మీరు. కాని ఇదే మీ బలహీనతగా మారే అవకాశం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. మీరు నమ్మినవాళ్లు, మీకు దగ్గరగా ఉన్నవాళ్లు మీ వెనుక ఏం చేస్తున్నారో తెలుసా? మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ మీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారనే విషయం ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీలు సింహరాశివారికి ఒక టర్నింగ్ పాయింట్. మోసం చేసినవాళ్లు ఎవరో మీకు ఒక్కొక్కరుగా బయటపడతారు. ఈ వీడియోని మధ్యలో ఆపకండి, చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చివర్లో చెప్పే పరిహారం మిస్సైతే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 800-836-6716. మీరు పెద్ద అవకాశం కోల్పోతారు. ఒక చిన్న అభ్యర్థన, ఈ వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన జ్యోతిష్యమంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు నమ్మినవాళ్ల అసలు రంగు బయటపడబోతోంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మీరు ఎలా చూస్తున్నారో వాళ్లు కూడా మిమ్మల్ని అలా చూస్తున్నారనే గ్యారంటీ లేదు. మీరు ఎప్పుడూ నిస్వార్థంగా సహాయం చేసే స్వభావం కలిగినవారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడేవాళ్లు మీరు. కాని ఇదే మీ బలహీనతగా మారే అవకాశం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. మీరు నమ్మినవాళ్లు, మీకు దగ్గరగా ఉన్నవాళ్లు, మీ సీక్రెట్స్ తెలుసుకున్నవాళ్లు, మీ ప్లాన్లు, మీ ఫ్యూచర్ ఐడియాలు తెలిసినవాళ్లు అదే విషయాలను మీకు వ్యతిరేకంగా ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద సంఘటనగా బయటపడదు. చాలా సైలెంట్గా చిన్న చిన్న సంకేతాల రూపంలో మొదలవుతుంది. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తికి చెప్పిన విషయం ఇంకొకరికి ఎలా చేరిందో మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడూ చెప్పని మాటలు మీ నోట మాటల్లా బయటకు వస్తాయి. ఇది ఆద్యుచికం కాదు, ఇది స్పష్టమైన సంకేతం. మీ చుట్టూ ఎవరో ఒకరు మీపై నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ మోసం చేసే వ్యక్తి మీకు దూరంగా ఉండే వ్యక్తి కాదు, మీతో తరచుగా మాట్లాడే వ్యక్తి అయ్యే అవకాశం ఎక్కువ. మీరు గమనిస్తే కొంతమంది మీ విజయాన్ని చూసి ఆనందపడుతున్నట్లు నటిస్తారు, కాని వారి మాటల్లో, వారి ముఖంలో చిన్న అసూయ కనిపిస్తుంది. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీకు తప్పుదారులు చూపించడం, మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించడం, మీ మీద ఇతరుల ముందు అనుమానం కలిగించడం ఇవన్నీ మోసం చేసేవాళ్ల లక్షణాలు. ఈ రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు, ప్రతి సహాయం మంచిది కాదు. కొంతమంది మీ జీవితంలోకి వచ్చేది సహాయం చేయడానికి కాదు, మీ బలహీనతలు తెలుసుకోవడానికి. మీరు ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వాళ్ల ప్రవర్తనను కొంతకాలం గమనించడం చాలా అవసరం. మీకు ఒక్కసారి అనుమానం వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ అనుమానం వెనుక నిజముండే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీకొక పరీక్షలాంటివి. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు అన్నది తెలుసుకునే సమయం. మీరు కొంత బాధపడవచ్చు, కాని అదే సమయంలో మీ జీవితంలో తప్పు వ్యక్తులు ఎవరో తెలుసుకునే గొప్ప అవకాశం కూడా ఇదే. ఈ అనుభవం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. సింహరాశివారికి ఈ సమయంలో ఎదురయ్యే మరో ముఖ్యమైన పరిస్థితి ఏమిటంటే, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీతో చాలా ప్రేమగా, చాలా మధురంగా మాట్లాడతారు. వాళ్ల మాటలు వినడానే ఇంత మంచివాళ్ళింకెవరుంటారు అనిపిస్తుంది. కాని ఇదే అసలు మాయ. బయట కనిపించే ప్రేమ లోపల ఉన్న నిజం కాదు. ఇలాంటి వ్యక్తులు మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు నచ్చే మాటలే చెబుతారు. మీకు ధైర్యమిచ్చేలా, మీకు దగ్గరగా అనిపించేలా మాట్లాడతారు. కాని అదే వ్యక్తి మీరు లేని సమయంలో మీ గురించి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతాడు. ఇది డబుల్ గేమ్. మీ ముందు ఒక ముఖం, మీ వెనుక ఇంకో ముఖం. మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ వ్యక్తులు ఎప్పుడూ మీ నుంచి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏం ప్లాన్ చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీ దగ్గర ఏం జరుగుతోంది అని అడుగుతారు. మీరు కూడా వాళ్లను నమ్మి అన్నీ చెబుతారు.
కాని ఆ సమాచారం వాళ్లు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం, ఈ వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అతను అలా చేశాడు, ఇతను ఇలా మాట్లాడాడు అని చెబుతూ ఉంటారు. మీరు గమనించకపోతే ఇదే వారు మీ గురించి కూడా ఇతరుల దగ్గర చెబుతూ ఉంటారు. ఎవరు ఇతరుల గురించి మీ ముందే చెడుగా మాట్లాడతారో వారు మీ గురించి కూడా అలాగే మాట్లాడతారని గుర్తుంచుకోండి. సింహరాశివారు సహజంగా హృదయపూర్వకంగా ఉంటారు. మీరు ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తారు. అందుకే ఇలాంటి నాటకీయ ప్రేమను గుర్తించడం కొంచెం కష్టమే. కాని ఈ 4 రోజుల్లో మీరు ఈ మాయను గుర్తించగలుగుతారు. కొంతమంది మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారి మాటల్లో ఉన్న వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం ఆపాలి. ఎవరు నిజంగా మీకు మంచివాళ్లే అన్నది సమయం నిర్ణయిస్తుంది. మీరు కేవలం గమనించండి, స్పందించకండి. ఎందుకంటే స్పందన మీ బలహీనతను బయటపెడుతుంది. గమనించడం మాత్రం మీకు నిజాన్ని చూపిస్తుంది. ఈ 4 రోజులు మీకొక గొప్ప గుణపాఠం నేర్పిస్తాయి. ప్రతి ప్రేమ నిజం కాదు, ప్రతి మాట నమ్మదగినది కాదు. నిజమైన వ్యక్తులు మీ జీవితంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వాళ్లను గుర్తించడం, మిగతా వాళ్లనుంచి దూరంగా ఉండడం, ఇదే మీ విజయానికి మొదటి అడుగు. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రంగం మీ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు మీ పని చేసే ప్రదేశం. ఎందుకంటే బయట శత్రువుల కంటే మన దగ్గరగా ఉండేవాళ్లు చేసే మోసం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ను చాలా నమ్ముతారు. మీ సీక్రెట్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్, మీ ఐడియాలు అన్నీ వాళ్లతో షేర్ చేస్తారు. అదేవిధంగా ఆఫీస్లో కూడా మీరు ఓపెన్గా ఉండే స్వభావం కలిగి ఉంటారు. కాని ఈ ఓపెన్నెస్నే కొంతమంది వాళ్ల ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీరొక మంచి ఐడియా ఆలోచిస్తే అది మీ పేరు మీద కాకుండా ఇంకొకరి పేరు మీద వెళ్లే పరిస్థితి రావచ్చు. మీరు చేసిన కష్టానికి క్రెడిట్ మరొకరికి వెళ్ళిపోవచ్చు. మొదట్లో ఇది చిన్న విషయమనిపిస్తుంది, కాని తర్వాత మీరు గ్రహిస్తారు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లాన్ చేసిన పని. మీ దగ్గర ఉన్న వ్యక్తి మీపై నమ్మకాన్ని ఉపయోగించి మీ అవకాశాలను తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఎప్పుడూ సహాయం చేసిన వ్యక్తి మీ అవసరం వచ్చినప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ప్రమాదకరం ఏమిటంటే మీరు నమ్మిన ఫ్రెండ్ మీ గురించి తప్పుగా మరొకరికి చెప్పడం. ఇది మీ రిలేషన్షిప్స్ని కూడా ప్రభావితం చేస్తుంది. నేను చెప్పిన విషయం వాళ్లకు ఎలా తెలిసింది అని మీరు ఆశ్చర్యపోతారు. అదే మోసం మొదటి సంకేతం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తులు మీతో ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటారు. మీరు ఎదిగితే వాళ్లకు అసూయ పెరుగుతుంది. బయటకి కంగ్రాట్స్ అంటారు, కానీ లోపల మాత్రం మీ విజయాన్ని చూసి అసహనం పడుతుంటారు. ఈ అసూయే వారిని మోసం చేసే దిశగా నడిపిస్తుంది. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి చిన్న చిన్న ట్రాప్స్ వేస్తారు. ఈ సమయంలో మీరు చేయాల్సిందేమిటంటే మీ పని మీద ఫోకస్ పెట్టడం. ఎవరికైనా మీ ఐడియాలను పూర్తిగా చెప్పడం తగ్గించండి. మీ ప్లాన్స్ను మీ దగ్గరే ఉంచుకోండి. ఫ్రెండ్స్తో కూడా ఒక లిమిట్లోనే విషయాలు షేర్ చేయండి. ఎవరు నిజంగా మీకు మంచివాళ్లే అన్నది వారి చర్యల ద్వారా తెలుసుకోండి, మాటల ద్వారా కాదు. ఈ 4 రోజులు మీకొక గొప్ప రియాలిటీ చెక్ లాంటివి. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు మీ వెనక ఆటలాడుతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మీరు కొంత బాధపడినా అదే సమయంలో మీ జీవితంలో నకిలీ సంబంధాలు తొలగిపోతాయి. ఇది మీ భవిష్యత్తుకు చాలా మంచిది. సింహరాశివారికి ఈ సమయంలో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే కొంతమంది సమస్యలు బయటవాళ్ల వల్ల కాకుండా కుటుంబంలోనే జరుగుతున్నాయి. మీరు ఎప్పుడూ నా వాళ్లు నన్ను మోసం చేయరు అని అనుకుంటారు. కాని ప్రతి ఒక్కరూ అలా ఉండరని ఈ 4 రోజులు మీకు చూపించే అవకాశం ఉంది. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది నిజం. కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీ నిర్ణయాలను నేరుగా ఎదిరించకపోయినా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంటారు. మీ గురించి ఇతర కుటుంబ సభ్యులకు నెగటివ్గా చెప్పడం, మీ మాటలను వక్రీకరించడం, మీ మీద అపోహలు కలిగించడం ఇవన్నీ నిశ్శబ్దంగా జరుగుతాయి. మీరు బయటికి చూసేటప్పుడు అన్నీ సరిగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే కొంతమంది మీ ఎదుగుదలని అంగీకరించలేరు. మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చకపోతే వారు మీ మీద నెమ్మదిగా ఒత్తిడి తీసుకువస్తారు. ఇలా చెయ్యకూడదు, అలా చేస్తే మంచిది కాదు అంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇది ఓపెన్గా కాదు, చాలా సైలెంట్గా జరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు చెప్పిన వ్యక్తిగత విషయాలు కుటుంబంలోనే మరొకరికి చేరడం. మీరు ఒకరికి చెప్పిన విషయం ఇంకొకరి దగ్గరికి ఎలా వెళ్ళిందో మీరు అర్థం చేసుకోలేరు. అదే సమయంలో మీ గురించి చిన్న చిన్న అపోహలు సృష్టించబడతాయి. ఇవి ధీరేగా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిలో మీరు ఇమోషనల్గా రియాక్ట్ అయితే సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా కూల్గా ఉండాలి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక పెద్ద సమాధానం. మీరు మీ నిర్ణయాలను నమ్మాలి, ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకూడదు. కుటుంబం అనేది మనకు శక్తినిచ్చే స్థలం కావాలి, కాని కొన్నిసార్లు అక్కడే పరీక్షలు ఎదురవుతాయి. ఈ 4 రోజులు మీకొక విషయం నేర్పుతాయి. ఎవరైనా, కుటుంబ సభ్యులైనా మీ శాంతి, మీ మనశ్శాంతిని కాపాడుకోవడం మీ బాధ్యత. మీరు బలంగా ఉంటే ఎవరూ మిమ్మల్ని ప్రభావితం చేయలేరు. ఈ పరిస్థితులు మీకొక పెద్ద అవగాహన ఇస్తాయి. ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి, ఎక్కడ లైన్ డ్రా చేయాలి అన్నది మీరు స్పష్టంగా నేర్చుకుంటారు. ఇది మీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత కీలకంగా జాగ్రత్తపడాల్సిన విషయం డబ్బు. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పు నిర్ణయం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా జరిగే ఆర్థిక మోసం చాలా సైలెంట్గా మొదలవుతుంది. మొదట్లో అదొక చిన్న సహాయంలాగా కనిపిస్తుంది. కొంచెం డబ్బు అవసరముంది, తర్వాత తిరిగిస్తాను అనే మాటలతో ప్రారంభమవుతుంది. మీరు కూడా ఎలాంటి అనుమానం లేకుండా సహాయం చేస్తారు. కానీ తర్వాత ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో కొంతమంది ఇది మంచి అవకాశం, ఇది మిస్ అయితే లైఫ్ టైం ఛాన్స్ పోతుంది అని చెప్పి మీను ఒత్తిడి చేయవచ్చు. మీరు కూడా త్వరగా డిసైడ్ అవ్వాలనే ఆలోచనలో సరైన విచారణ చెయ్యకుండా ముందుకు వెళ్లే అవకాశముంది. కానీ ఇదే సమయంలో మీరు ఆగి ఆలోచించాలి. ప్రతి ఆఫర్ నిజమైనది కాదు. కొంతమంది మీ నమ్మకాన్ని ఉపయోగించి మీ డబ్బును తమ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, డబ్బు విషయంలో ఎక్కువగా భావోద్వేగాలకు లోనవ్వకూడదు. ఇతను నా మనిషి, ఇతనిపై నమ్మకముంది అనే కారణాలతో నిర్ణయాలు తీసుకుంటే మీరు నష్టపోతారు. ఈ 4 రోజుల్లో ఎవరికైనా డబ్బు ఇవ్వడం, ఎవరితోనైనా జాయింట్గా ఏదైనా చెయ్యడం లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్లడం ముందు కనీసం 2 సార్లు ఆలోచించాలి. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం, ఎవరో మీను త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అది ప్రమాదానికి సంకేతం. నిజమైన అవకాశాలు ఎప్పుడూ మీకు సమయమిస్తాయి. మోసం చేసేవాళ్లు మాత్రం ఇప్పుడే చెయ్యాలి అని ప్రెషర్ క్రియేట్ చేస్తారు. మీరు ఆ ప్రెషర్కు లోనవ్వకపోతే మీరు చాలా పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ డబ్బు మీ బాధ్యత. ఎవరి మాటలతోనూ ప్రభావితమవ్వకుండా మీరు మీ నిర్ణయాలను కూల్గా తీసుకోవాలి. అవసరమైతే పెద్దవాళ్ల సలహా తీసుకోండి. ఒక చిన్న జాగ్రత్త మీ భవిష్యత్తును రక్షిస్తుంది. ఈ 4 రోజులు మీకొక గొప్ప పాఠం నేర్పుతాయి. నమ్మకం ఎంత విలువైనదో, డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో. సింహరాశివారికి ఈ 4 రోజులు ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఒక పెద్ద మలుపు తీసుకురావచ్చు. మీరు ఎవ్వరినైనా నిజంగా ప్రేమిస్తుంటే ఈ సమయంలో వారి అసలు స్వభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు చూసింది ఒక కోణం మాత్రమే, కానీ ఇప్పుడు మీరు వారి నిజమైన వైఖరిని చూడబోతున్నారు. ఇది కొంతమందికి షాక్లాగా అనిపించవచ్చు. ప్రేమలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. మీరు ఇచ్చే ప్రేమకు ప్రతిగా అదే స్థాయి ప్రేమ ఆశిస్తారు. కానీ ఈ సమయంలో మీకొక విషయం అర్థమవుతుంది, ప్రతి ఒక్కరూ మీలా ఉండరు. కొంతమంది ప్రేమను ఒక అవకాశంగా చూస్తారు, తమ అవసరాల కోసం ఉపయోగించుకునే ఒక మార్గంగా భావిస్తారు. మీరు ఇచ్చే నమ్మకాన్ని వారు విలువ చేయకపోవచ్చు. ఈ రోజుల్లో మీ పార్ట్నర్ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. ముందులాగా మాట్లాడకపోవడం, మీతో టైం స్పెండ్ చేయకపోవడం, మీ ప్రశ్నలకు క్లియర్గా సమాధానమివ్వకపోవడం, ఇవన్నీ కొన్ని సంకేతాలు. మీరు గమనిస్తే వారి మాటల్లో ఒక కన్ఫ్యూజన్, ఒక అసత్యం కనిపిస్తుంది. ఇది మీరు ఇప్పటివరకు పట్టించుకోకపోయినా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందికి ఈ పరిస్థితి బ్రేకప్ వరకు వెళ్లే అవకాశముంది. ఇది వినడానికి బాధగా ఉన్నా ఇది ఒక అవసరమైన మార్పు. ఎందుకంటే మీ జీవితంలో నిజంగా మీకు సరిపోని వ్యక్తి ఉంటే అతను బయటకు వెళ్లడం మీకే మంచిది. ఈ 4 రోజులు మీకొక నిజాన్ని చూపిస్తాయి, ఎవరు మీకు నిజంగా విలువ ఇస్తున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్నది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చూసేది, మీరు అనుభవించేది, దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకోండి. ఎవరైనా మీను బాధపెడితే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. మీకు కూడా విలువ ఉంది, మీ భావాలకు కూడా గౌరవముంది. ఈ అనుభవం మీను బలంగా చేస్తుంది. మీరు ప్రేమను కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ఇకపై ఎవరికైనా సులభంగా నమ్మకం పెట్టుకోరు, కానీ నిజమైన వ్యక్తిని గుర్తించే శక్తి మీలో పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తులో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు.
సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఎదురయ్యే సంఘటనలు మీ మనసుపై కొంత భారాన్ని పెడతాయి. మీరు నమ్మినవాళ్లు మోసం చేశారని తెలిసినప్పుడు సహజంగానే మీలో బాధ, కోపం, నిరాశ కలుగుతాయి. నేను ఎందుకు ఇలా నమ్మాను, నా తప్పేంటి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతుంటాయి. ఇది ఒక సహజమైన ప్రతిస్పందన. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మానసిక ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈ బాధలోనే ఉండిపోతే అది మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కానీ మీరు ఈ పరిస్థితిని ఒక పాఠంగా తీసుకుంటే అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి సంఘటనకు ఒక కారణముంటుంది. ఈ మోసం కూడా మీకు ఏదో నేర్పడానికి వచ్చింది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది ఈ అనుభవం మీకు స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఒక పరీక్ష లాంటిది. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే ముఖ్యము. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీకు మీరే సపోర్ట్ అవ్వాలి. మీకు ఆనందమిచ్చే పనులు చెయ్యండి. దేవుని స్మరణ చెయ్యండి. మీకు నమ్మకమున్న ఒక వ్యక్తితో మాట్లాడండి. మీలో ఉన్న భావాలను బయటకు చెప్పడం కూడా చాలా ముఖ్యం. దాన్ని లోపలే ఉంచుకుంటే అది ఒత్తిడిని పెంచుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు మీకు మీరే తప్పు పట్టుకోకండి. ఎవరో మిమ్మల్ని మోసం చేశారంటే అది మీ బలహీనత కాదు, అది వారి స్వభావం. మీరు మంచి మనసుతో నమ్మారు, అది మీ గొప్పతనం. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఈ 4 రోజులు మీకొక గొప్ప మార్పును తీసుకురావచ్చు. మీరు మానసికంగా మరింత స్ట్రాంగ్ అవుతారు. మీరు మీ భావాలను కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. మీరు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక న్యూ స్టేజ్కు ప్రారంభమవుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో జరిగే అత్యంత ముఖ్యమైన విషయం సత్యం బయటపడడం. ఇప్పటివరకు మీరు అనుమానంగా చూసిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించబోతున్నాయి. మీరు ఇది నిజమా లేక నా అనుమానమా అని ఆలోచించిన ప్రతి పరిస్థితి ఇప్పుడు మీ ముందే నిజంగా నిలబడుతుంది. ఇది కొంతమందికి షాక్ ఇవ్వచ్చు, కానీ ఇదే నిజమైన మేల్కొలుపు. మీరు గమనిస్తారు, కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం ఒక్కసారిగా బయటపడుతుంది. వారు చేసిన చిన్న చిన్న తప్పులు, చెప్పిన అబద్ధాలు, మీపై చేసిన కుట్రలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు కనెక్ట్ అవుతాయి. మీరు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటారు. అప్పుడిలా జరిగిందంటే కారణమిదేనా అని మీకు అర్థమవుతుంది. ఇదే సత్యం వెలుగులోకి రావడం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. సత్యం బయటపడటమంటే కేవలం మోసం బయటపడటం మాత్రమే కాదు, నిజమైన వ్యక్తులు కూడా బయటపడతారు. ఎవరు మీకు నిజంగా సపోర్ట్గా ఉన్నారు, ఎవరు నీకోసం నిలబడ్డారు అన్నది కూడా మీరు స్పష్టంగా చూస్తారు. ఇది మీకొక క్లారిటీ ఇస్తుంది. కొంతమందికి ఈ సమయంలో సంబంధాలు పూర్తిగా మారిపోవచ్చు. మీరు కొంతమందిని దూరం పెట్టాల్సి రావచ్చు. ఇది కొంచెం బాధ కలిగించొచ్చు, కానీ ఇది అవసరం. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు మీ జీవితంలో ఉంటే మీరు ముందుకు వెళ్లలేరు. ఈ 4 రోజులు మీకొక క్లీనప్ ప్రాసెస్ లాంటివి. మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించే సమయం. మీరు ఈ సమయంలో ఒక విషయం గ్రహిస్తారు. దేవుడు మీకు ఎప్పుడూ తప్పు జరగనివ్వడు. మీరు మోసం గురవ్వక ముందే ఆ వ్యక్తుల అసలు స్వరూపం మీకు చూపిస్తాడు. ఇది ఒక రక్షణ. మీరు దీనిని ఒక ఆశీర్వాదంగా చూడాలి, శాపంగా కాదు. ఈ సత్యం మీకు మొదట కఠినంగా అనిపించినా తర్వాత అదే మీకు శాంతినిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిజం తెలుసుకున్నారు. ఇకపై మీరు ఎవరిని ఎలా చూడాలో, ఎలా నమ్మాలో మీకు క్లియర్ అవుతుంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం. సింహరాశివారి గొప్పతనమేమిటంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా మళ్లీ లేచి నిలబడే శక్తి మీలో ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు మిన్ను కొంతకాలం దెబ్బతీయొచ్చు, కాని మీరు పూర్తిగా కూలిపోరు. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మీలో ఉన్న ధైర్యం మిన్ను మళ్లీ ముందుకు నడిపిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఈ పరిస్థితి మిన్ను పరీక్షించడానికి వచ్చింది, మిన్ను పడగొట్టడానికి కాదు. మీరు ఈ పరీక్షను దాటితే మీరు మరింత బలంగా మారుతారు. మీరు ఇకపై ఎవరినైనా సులభంగా నమ్మరు, కాని నిజమైన వ్యక్తిని గుర్తించే శక్తి మీలో పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీమీద నమ్మకం కోల్పోవద్దు. నేను తప్పు చేశాను అని అనుకుంటూ మీరు తగ్గించుకోవద్దు. మీరు చేసింది నమ్మకం పెట్టుకోవడం, అది తప్పు కాదు. కాని ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఆ నమ్మకాన్ని ఎక్కడ పెట్టాలో. ఇది ఒక అనుభవం, ఒక పాఠం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు దేవునిపై విశ్వాసం పెంచుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి, కాని అవి మనకు ఏదో నేర్పడానికి వస్తాయి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ మనసుకు శాంతి వస్తుంది.
మీరు ఈ సమయంలో మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి. ఇతరుల వల్ల మీరు ఆగిపోకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి సాధించాలి అన్నది మీకు తెలుసు. ఈ చిన్న ఆటంకాలు మీ మార్గాన్ని మార్చకూడదు. మీరు ముందుకు వెళ్ళాలి. అదే మీ విజయం. ఈ 4 రోజులు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తాయి. మీరు మిన్ను కొత్తగా చూసుకుంటారు. మీరు ఎంత బలంగా ఉన్నారో, మీరు ఎంతవరకు ఎదగగలరో మీకు అర్థమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం. సింహరాశివారికి ఈ పరిస్థితుల్నుంచి బయటపడడానికి మరియు మోసాల నుంచి రక్షణ పొందడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయడం చాలా అవసరం. ఎందుకంటే గ్రహస్థితులు మనపై ప్రభావం చూపుతాయి. మనం కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఆ నెగటివ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మొదటిగా, ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి జలాభిషేకం చేయండి. సూర్యుడు సింహరాశి అధిపతి. మీరు సూర్యుడిని ప్రార్థిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. జలాభిషేకం చేస్తున్నప్పుడు ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. రెండవది, ఆదివారం రోజు తప్పకుండా గుడికి వెళ్లి సూర్యదేవునికి సంబంధించిన పూజలు చేయండి. సాధ్యమైతే ఎర్ర రంగు పూలు సమర్పించండి. ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ఇది సహాయం చేస్తుంది. మూడవది, మీ జీవితంలో ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు కొంత సమయం తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇది కూడా ఒక పరిహారం లాంటిదే, ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం కూడా ఒక రక్షణ. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రతిరోజూ కొంత సమయం దేవుని ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న ఆలోచనలను ప్రశాంతంగా చేసుకోండి. మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ఎవరూ మిన్ను మోసం చేయలేరు. ఈ పరిహారాలు మీరు నిజంగా నమ్మకంతో చేస్తే మీ జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు ఈ 4 రోజుల్లో ఎదుర్కొనే సమస్యలు తగ్గిపోతాయి. మీకొక కొత్త స్పష్టత వస్తుంది. ఒక కొత్త దారి కనిపిస్తుంది.